భద్రాద్రి జిల్లాలో పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు. బూర్గంపాడు మండలం సారపాక వద్ద భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక కంటైనర్ లారీలో ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సారపాక గోదారమ్మ క్యాంప్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ కంటైనర్ లారీ పట్టుబడింది. కంటైనర్లో రహస్యారాలు ఏర్పాటు చేసి గంజాయిని తరలించే ప్రయత్నం చేశారు. అచ్చం పుష్ప సినిమా స్టైల్లో ఈ స్మగ్లింగ్ కు పాల్పడ్డారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పోలీసులు కంటైనర్ను స్వాధీనం చేసుకుని డ్రైవర్తో సహా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేరుకుని వివరాలను పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం ప్రెస్ మీట్లో వెల్లడిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.